హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి ఆమె పెద్ద మనిషి అయింది. ఆమె పెద్ద మనిషి అయిన ఆడియో నవలలో స్టోరీలోకి వెళ్తే మహారాణి ఉంటుంది. తల్లిదండ్రులను కోల్పోతుంది. తనని పెద్ద చేసే బాధ్యత అంతా రాజ్యంలో ఉన్న మంత్రివారు తీసుకుంటారు. మంత్రివారి యొక్క భార్య కుటుంబం తీసుకుంటారు. అయితే రాణి పెద్ద గౌడుతోటి పెద్ద మనిషి అవుతుంది. అయిన పెద్ద మనిషి అయిన రాణికి పెళ్ళి అయితే రాజు మళ్ళీ రాజ్యానికి వాళ్ళు అధిపతి అవుతారని తన సొంత చిన్న పిన్ని చేసిన కుట్రధార బయటపడుతుంది. అంటే చిన్న పిన్ని అంటే ఈ మహారాణి ఇలా బతకాల్సిన ఈమె నాశనం చేద్దామని వాళ్ళ చిన్న పిన్ని ఆమెకు లేనిపోని ఆలోచనలను క్రియేట్ చేసే డ్రగ్స్ లాంటి ఆ కాలంలో సురాపానంలో, పండ్లల్లో, ఇంకా తాగే వాటర్లో కల్పిస్తుంది. దేవుడి ప్రసాదం అని చెప్పి తిండిలో కూడా అవి పెడుతుంది. దానితోటి ఆమెను పిచ్చిదాన్ని చేసే ప్రక్రియ చేస్తుంది చిన్న పిన్ని. ఆ చిన్న పిన్ని వల్ల ఆమెకు లేని బాధలు, రోజు ఆలోచనలు పెరిగి కలలు పిచ్చి లేవడం జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆమె బాధపడితే ఆ బాధని తగ్గించుకోవడానికి ఎలాగని రాజ్యంలో వైద్యులను పిలిచిన మీకు మీకు ఎటువంటి రోగం లేదని చెప్తారు. అప్పుడు మహాపండితులను అడిగిన మీకు ఏమీ లేదని అంటారు. అయితే ఒక అతను వచ్చి మీకు నాగదోషం ఉందని చెప్తాడు. ఆ నాగదోషం ఉందని చెప్పిన అతని వ్యక్తి ఈ చిన్న పిన్ని అని ఆమె ఉన్నదిగా, ఈమె అతన్ని పంపిస్తుంది. దాంతో నాగదోషం పోయించుకోవాలంటే ఎలాగని ఎవరినైనా ఒకరిని నరబలి ఇవ్వాలని, లేకపోతే పాముకు ఒక దేవస్థానం కట్టించి ఆ దేవస్థానంలో ఎవరైనా దైవిక భక్తులు ఉంటారో వారిని పెళ్లి చేసుకుంటే మీ పాపం పోతుందని ఈ పెద్ద మనిషి అయిన రాణికి ఈ ఈ చిన్న పిన్ని పంపించిన ఈ పండితుడు చెప్తాడు. అబద్ధం ఆడుతాడు పండితుడు. అయితే ఈమె మహారాణి కాబట్టి ఈమె ఆలోచనలు ఇలా ఎందుకు అవుతుందని దాని గురించి బాగా ఆలోచిస్తే తన ఎమోషన్ అంతా తన చిన్న పిన్ని మీద ఉంటుంది. అనుమానం వచ్చి తన చిన్న పిన్ని యొక్క అంటే ఒక గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్తే మంత్రి ఇచ్చిన వశీకరణ చేసుకున్నట్టు డ్రగ్స్ లాంటి, ఇంకా పిచ్చోళ్ళని చేసేటట్టి సిరమ్స్ ఉంటాయిగా, ఆ కాలంలో మూలికలని ఇంజెక్ట్ చేస్తుంది వీళ్ళ చిన్న పిన్ని. ఓహో, నేను పెళ్ళి చేసుకుంటే ఓ రాజ్యాధికారిని అయితే ఈమె బతుకు జీవనం నా కాళ్ళ కిందికి వస్తుంది కాబట్టి నేను కాళ్ళ కింది ఓను కాబట్టి నన్ను చంపడానికి, నన్ను పిచ్చిదాన్ని చేయడానికి నాగదోషం అంటుతా అని చెప్తారు. అప్పుడు ఆ నాగదోషం ఏదో నీవిన్నే పోవాలని సిద్ధుల్ని, అయ్యగారులన్నిటిని పిలిచి ఆ గుడి కట్టిస్తుంది. కట్టించిన గుడి కాడికి చిన్న పిన్నిని నువ్వు ఎలాగైతే నాకు తిండిలో పెట్టినావో దానికి అది అన్నప్రసాదం అలా పిన్నిని పాలల్లో పెట్టి ఇస్తుంది. ఆ పాలల్లో పెట్టినాక అలా పిన్ని స్రోగ కోల్పోయిన పిన్నిని నాగదేవతకు బలిస్తుంది. దాంతో మహారాణికి ఉన్న దోషాలన్నీ పోతాయి. దీన్ని బట్టి మనకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటిదంటే ఇతరుల యొక్క ఆధిపత్యాన్ని కోరుకోవడం, అధికారాన్ని కోరుకోవడం తప్పు. ఎందుకంటే రాజులు రాజుల్లాగానే ఉండాలి, మంత్రులు మంత్రుల్లాగానే ఉండాలి, బానిసలాగానే ఉండాలి, సైనికుడు సైనికుడిలాగానే ఉండాలి. అత్యాశకు పోతే చావు ఎదురవుతుందని ఈ పెద్ద మనిషి ఆడియో నవలలో మీకు వివరించడం జరిగింది. సో లేనిపోని ఆలోచనలు మీలో కలిగించిన, లేనిపోని నాగదోషాలని, కుజదోషమని లేనిపోని అన్ని అపోహలని మీలో కల్పించిన వారు సొసైటీలో చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. సో మానసిక జబ్బులను క్రియేట్ చేసే సైకాలజీ డాక్టర్స్ కూడా కొంతమందితో అగ్రిమెంట్లు ఇప్పుడు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇలాంటి అగ్రిమెంట్లు రాజ్య దర్బార్లో చేసుకునేవారు. అది పావురం ద్వారా సందేహాలు చేసుకున్నప్పుడు ఆ పావురంలో ఉన్న లేఖ కూడా కొన్ని సందర్భంలో ఆ పావురం అక్కడ చేరుకోక నీళ్ళ దాహానికి అది ఆగిపోయి అది కింద పడి ఒక రాజుకు దొరికింది. అలా దొరికిన రాజుకి ఈమెకు సహాయం చేయడానికి ఇలాంటి కథలు ఎన్నో జరిగాయి ఫ్రెండ్స్. సో మనం ఎదగడానికి అడ్డొచ్చేది మన రిలేషన్లలో ఎవరో ఒకరు ఉంటారు. మన ఫ్రెండ్షిప్లలో మనం బాల్యంలో చదువుకున్న కాడ ఎవరో ఒక కాడ ఉంటారు. లేకపోతే మన పల్లెటూర్లలో, మన సంతూర్లనే, మన భూమి జాగాలని ఆశపడిన వారు ఎవరో ఒకరు ఉంటారు. ఇది ఫ్రెండ్స్, మనల్ని అందరూ టార్గెట్ చేసి మనల్ని పిచ్చోలు చేసిన ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ప్రకృతి వికృతి అనే రెండు శక్తులు ఉంటాయి. వాటి నుంచి ఎవరు తప్పించుకోరు అనేది ఆమె పెద్ద మనిషి అయింది అనే ఆడియో నవల. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.